ఎప్పటి నుంచి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మేడం. ఒక ప్రాపర్టీని దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తారంటారు బేసిక్గా. చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో కొంచెం బాగా తెలివితేటలు ఉంటాయి అంటారు మామూలుగా. సో ముందే ఒక ఐడెంటిఫై చేస్తారు, ఒక ప్రాపర్టీని ఐడెంటిఫై చేసి ఒక 10 years తర్వాత ఇక్కడ ఈ లొకేషన్ ఇలా ఉండబోతుంది, ఇక్కడ డెవలప్మెంట్స్ ఈ విధంగా ఉండబోతున్నాయి, ఇప్పుడు కొన్న ప్రాపర్టీ రేపు ఒక 10 రెట్లు పెరగబోతుందని చెప్పి ముందే కొంటారు పర్టికులర్ కొంతమంది పీపుల్. మరికొంతమంది ఏంటంటే అది ఐడెంటిఫై చేయకుండా ఎక్కడ దొరికితే అక్కడ కొంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు, ఎక్కడ దొరికిందా, ఫ్రీ లాంచ్లో దొరికిందా, తక్కువలో దొరికిందా, లేదంటే ఇవాళ ₹1,00,000 కొంటే రేపు 2,00,000కి అమ్ముడిపోయిందని అలా టైప్లో ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ వేరియేషన్ ఏంటి? అంటే 10 సంవత్సరాల్లో సక్సెస్ అవుతున్నాడు కానీ ఈ మధ్యలో రకరకాలుగా ఆలోచించి రకరకాల ప్రాపర్టీస్ కొన్నాడు ఎక్కడ సక్సెస్ అవ్వట్లేదు. మెయిన్ ఏంటి వేరియేషన్ ఏంటి మేడం? అప్పట్లో మనకి హైదరాబాద్లో ఆపర్చునిటీస్ ఉండిందండి. సి ఐ టెల్ యూ వన్ స్టోరీ. 2012లో మనకి ఓఆర్ఆర్ ఇనాగ్రేషన్ అయింది. ఓకే, అప్పట్లో పీపుల్ డింట్ నో ఓఆర్ఆర్ కి ఆనుకొని ఇంత డెవలప్మెంట్స్ అవుతుందా లేదా. అవునా కదా, జోక్స్ వేసుకున్నారు. కానీ అదే టైంలో బెంగళూరు, గుర్గావ్, ఢిల్లీ లాంటి సిటీస్ తిరిగి వచ్చిన వాళ్ళకి తెలిసింది ఏంటది, ఓఆర్ఆర్ చుట్టుపక్కలనే మనకి డెవలప్మెంట్స్ అవుతుంది అని. ఎందుకు అంటే దే హ్యావ్ సీన్ ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ సిటీస్. ఓకే, ఇఫ్ యూ టాక్ అబౌట్ బెంగళూరు, మనకి ఓఆర్ఆర్ వచ్చే ముందే వాళ్ళకి ఓఆర్ఆర్ వచ్చేసింది. ఓకే, నేను బెంగళూరు అంటే నేను కేరళ టు బెంగళూరు ఎప్పుడు మేము చాలా మట్టుకి మేము బై రోడే వెళ్తాము. సో వీ హ్యావ్ సీన్ దట్ ఓఆర్ఆర్ చుట్టుపక్క సిటీస్ డెవలప్ అవుతుంది. సో మై ఇంటెన్షన్ ఏంటి, అరే ఇప్పుడు ఓఆర్ఆర్ పడింది, ఇప్పుడు కొనుక్కుంటే మనకు అది చాలా చీప్ కాస్ట్, అంటే డెట్ కాస్ట్లో మనకు వస్తుంది. అదే ఓఆర్ఆర్ ఫుల్లీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అయినాక ప్రైస్ హైక్ అవుతుంది. ఇప్పుడు మీరు ఓఆర్ఆర్ చుట్టూ చూడండి, హైదరాబాద్లో హైయెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, ఓఆర్ఆర్ చుట్టూ ఉంది. సో అప్పట్లోనే తెలివిగా కరెక్ట్గా ఆలోచించిన వాళ్ళు ఆ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేశారు. ఓకే, కానీ దాని తర్వాత అరే ఓఆర్ఆర్ ఇప్పుడు బాగా డెవలప్ అయింది, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుని చూసే వాళ్ళకి ఆ ఆపర్చునిటీ లేదు. ఓకే, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ చూస్తున్నారు. కానీ అప్పట్లో ఓఆర్ఆర్ ఎంత క్విక్గా అయిందో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అవ్వాలంటే అంత క్విక్గా అవ్వదు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ రేడియేషన్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఇన్ దిస్. ఓకే, అప్పట్లో మనకి పొలిటికల్, ఇప్పుడు ఒక పార్టీ ఏదైనా డిసైడ్ చేసింది అనుకోండి, నెక్స్ట్ పార్టీ వచ్చినప్పుడు దాన్ని తీసేసే వాళ్ళు కాదు, దే యూస్ టు ఫాలో దోస్ రూల్స్. ఓకే, ఇప్పుడు ఓఆర్ఆర్ ఎస్టాబ్లిష్ అయింది, ఓఆర్ఆర్ ప్లాన్ గీశారు, ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పడిపోయింది, అదేంటి తెలుగుదేశమే వచ్చింది అనుకో, ఐఎమ్ టెలింగ్ ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ పార్టీ. సో వాట్ విల్ దే డూ, అరే ఆ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ ఓఆర్ఆర్ ఇక్కడ వస్తుంది, ల్యాండ్ పూలింగ్ అయిపోయింది, సో ఇక్కడే చేస్తాం.